జయ శ్రీ రాధే కృష్ణ. నిన్నటి కథాభాగంలో ధర్మరాజుకు యువరాజ పట్టాభిషేకం చేయటం, ధర్మజుని యొక్క ప్రవర్తన చేత పురప్రజలందరూ కూడా ధర్మరాజుని రాజుగా చూడాలని కోరుకోవటం, పాండవులు తమ పరాక్రమంచే వివిధ రాజ్యాలను గెలిచి వారి యొక్క రాజధానిని అభివృద్ధి చేసుకోవడం చూసిన ధృతరాష్ట్రుడు వారిపై అసూయ చెంది కణికుడిని పిలిపించి తనకు సరైన సలహా ఇవ్వమని అడుగుతారు. దాంతో కణికుడు కుటిల రాజనీతిని బోధించి తన నివాసానికి వెళ్ళిపోతాడు. అంతవరకు మనం కథను విని ఉన్నాం. తదుపరి కథను కొనసాగిద్దాం. శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు దుర్మార్గమైన రహస్య సమాలోచనని చేశారు. వారు రాజైన ధృతరాష్ట్రుని ఒప్పించి కుంతిని కుమారులతో సహా అగ్నికి ఆహుతి చేయాలని తలచారు. తత్వవేత్త అయిన విదురుడు వారి చేష్టల భావాన్ని గ్రహించగలవాడవడం చేత దుర్మార్గులైన వారి ఆకారం చేతనే వారి యొక్క రహస్య సమాలోచనని తెలుసుకున్నాడు. తర్వాత జ్ఞాని అయిన పాపరహితుడైన విదురుడు పాండవులకు మేలు చేకూరి తన కుమారులతో కుంతిని ఆ ప్రదేశం నుంచి తప్పించాలని భావించారు. దాంతో కుంతితో విధంగా అంటున్నాడు: ధృతరాష్ట్రుడు కురువంశ కీర్తి ప్రతిష్టలను, వంశాన్ని నశింపచేసేవాడు. తన కుమారుల మీద పక్షపాత బుద్ధి చేత శాశ్వతమైన ధర్మాన్ని విడుస్తున్నాడు. అమ్మ, ఈ నౌక వాయుతరంగాల దాటికి నిలవగలిగింది. జలమార్గాన చక్కగా ప్రయాణం చేస్తుంది. ఈ నౌక ద్వారా మీరు మృత్యుపాసం నుంచి బయటపడగలుగుతారు. యశస్వి ఎగు కుంతి ఇది విని మిక్కిలి బాధపడింది. ఆమె తన కుమారులతో కూడా ఆ నౌకలో గంగా నదిలో ప్రయాణం సాగించింది. పిదప విదురుని మాట చొప్పున పాండవులు తాము ప్రయాణించిన నౌకను ధ్వంసం చేసి వారు సమకూర్చిన ధనాన్ని తీసుకుని నిరాపాయంగా అరణ్యానికి వెళ్లారు. వారణాతంలో ఉన్న లక్క ఇంటిలో కారణాంతరాల వల్ల నిలిచి ఉన్న పోయశ్రీ ఏ తప్పు చేయకపోయినా తన 5 పుత్రులతో పాటు కాలిపోయింది. పాపి మ్లేచ్ఛాదముడు అయిన పురోచనుడు లక్క ఇంటిలో కాలిపోయాడు. దుర్మార్గులైన ధృతరాష్ట్రపుత్రులు వారి అనుచరులు మోసగింపబడ్డారు. విదురుని సలహాతో మహాత్ములైన కుంతి కుమారులు తల్లితో సహా విముక్తి పొందారు. వారికి ఏ విధమైన హాని జరగలేదు. జనసామాన్యానికి వారి వివరాలు కూడా తెలియరాలేదు. వారణావతంలో జనమంతా కాలిపోయిన లక్క ఇంటిని చూచి దుఃఖితులై పాండవుల కోసం పరితపించారు. ధృతరాష్ట్ర, నీ కోరిక నెరవేరింది. పాండవులను బూడిద చేశాము. ఇక నీవు రాజ్యాన్ని పుత్రులతో పాటు అనుభవించు, ఆనందించు అంటూ జరిగిన దాన్ని యథాతథంగా ధృతరాష్ట్రునికి చెప్పి పంపారు. అది విన్న ధృతరాష్ట్రుడు తన పుత్రులతో పాటు శోకిస్తూ బంధువులతో కూడి విదురుడు, కురుశ్రేష్ఠుడైన భీష్ముడు పాండవులకు ప్రేత కార్యాలను జరిపించారు. దాంతో జనమేజయుడు ఇలా అడుగుతున్నాడు: బ్రాహ్మణోత్తమ, లక్క ఇల్లు మాత్రమే దహింపబడటం, పాండవులు ముక్తిని పొందటం, ఈ విషయాలను సవిస్తారంగా వినాలని ఉన్నది. కౌరవులు చేసిన ఈ పని మిక్కిలి క్రూరమైనది, నీచమైనది. దీనంతటిని యథాతథంగా వివరించండి. నాకు దీన్ని వినాలని కుతూహలం అమితంగా ఉంది అంటూ అడుగుతారు. దాంతో వైశంపాయనుడు ఇలా అంటున్నారు: శత్రువులను తప్పింపచేసే రాజా, లక్క ఇల్లు కాలిపోవటం, పాండవులు బయటపడటం అనే విషయాలను విపులంగా వివరిస్తాను, శ్రద్ధగా వినండి. భీముడు అందరిలో బలాధికుడు. అర్జునుడు శస్త్ర విద్యలో నేర్పరి. అది తలుచుకుంటూ దుర్మనస్కుడైన దుర్యోధనుడు పరితపించిపోయాడు. సూర్యపుత్రుడైన కర్ణుడు, సబలసుతుడు అయిన శకుని వివిధోపాయాలతో పాండవులని చంపాలని భావించారు. పాండవులు కూడా విదురుని సలహా సంప్రదింపులతో కౌరవుల చర్యలకు ప్రతీకారాన్ని చేస్తూ వచ్చారు. కానీ జరిగే విషయాలను మాత్రం బయటపెట్టలేదు. భరత, ఈ రోజుల్లో పురజనులు పాండవుల గుణ సంపదను చూసి సభల్లో, సమావేశాల్లో వారి గుణగుణాలను ప్రస్తుతించడం ప్రారంభించారు. వారు వీధుల్లో కూడా పాండుపుత్రుల్లో పెద్దవాడైన ధర్మరాజుకు రాజ్యాన్ని అప్పగించే కాలం దగ్గరలో ఉందని చెప్పుకోసాగారు. ధృతరాష్ట్ర మహారాజు కన్నులు లేని కారణంగా పూర్వం రాజ్యాధికారాన్ని పొందలేకపోయాడు. ప్రజ్ఞయే కన్నులు కాగల అతడు ఇప్పుడు మాత్రం రాజు ఎలా అవుతాడు? సత్యసుందుడై గొప్ప వ్రతనిష్ట గల శంతనపుత్రుడు భీష్ముడు పూర్వమే రాజ్యాన్ని తిరస్కరించాడు. అతడు ఎప్పటికీ కూడా రాజ్యాన్ని తిరిగి స్వీకరించడు. పాండుసుతులలో జ్యేష్ఠుడు ధర్మరాజు యువకుడైన పెద్దరికం కలవాడు, సత్యము, దయా కలవాడు, వేదవేత్త.
ఇప్పుడు అతనికి రాజ్యాభిషేకం చేద్దాం. అతడు సకల ధర్మవేత్త, శంతను పుత్రుడు, భీష్ముడు పుత్రులతో సహా ధృతరాష్ట్రుని పూజిస్తూ వారికి సకల భోగాన్ని సమకూరుస్తాడు. యుధిష్ఠిరుని ప్రేమించే ప్రజలు ఈ మాటలు విన్న దుర్యోధనుడు దురాలోచనలతో పరితపించాడు. దుర్మార్గుడు, పరితప్తుడు అయిన దుర్యోధనుడు వారి మాటలు సహించలేకపోయాడు. అసహనంతో దుఃఖితుడై ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళాడు. తండ్రి ఏకాంతంగా ఉండటాన్ని గమనించి ఆయనను గౌరవించి పౌరులు ధర్మరాజుపై ప్రకటిస్తున్న అనురాగాన్ని చూసి బాధపడుతున్న దుర్యోధనుడు తండ్రితో ఇలా అన్నాడు. తండ్రి, పురజనుల సంభాషణలో వారి అభిప్రాయాలను విన్నాను. అవి మనకెంతో కీడు కలిగించేవి. వారు నిన్ను భీష్ముని కాదని ధర్మరాజును రాజుగా చేయాలని భావిస్తున్నారు. భీష్ముడు రాజ్యాన్ని స్వీకరించరాదని నిర్ణయించుకున్నాడు. కానీ పురజనులు మనకు మిక్కిలి బాధ కలిగే విధంగా చేయాలని ఆలోచిస్తున్నారు. పాండురాజు తన సద్గుణాల వల్ల తండ్రి నుంచి రాజ్యాన్ని పొందగలిగాడు. నీవు మాత్రం గుడితనం వల్ల రాజ్యాన్ని పొందలేకపోయావు. ధర్మజుడు పాండురాజు రాజ్యాన్ని ఉత్తరాధికారిగా పొందితే మళ్ళీ రాజ్యాధికారం ధర్మరాజు కొడుక్కి, అతని నుంచి అతని కుమారులకు పరంపరగా సంక్రమిస్తుంది. రాజా, మనం ఈ విధంగా పుత్రపౌత్రులతో సహా రాజ్యాధికారాన్ని కోల్పోతాం. లోకమంతా మనల్ని చులకనగా చూస్తుంది. మనమంతా పరపిండం కోసం ప్రాకులాడకుండా ఉండేటట్లు, నరకల్లాంటి దాస్యంలో పడిపోకుండా ఉండేటట్లు నీతిని మీరు అవలంబించవలసి ఉన్నది. రాజా, నీవు ముందుగానే ఈ రాజ్యాన్ని పొందగలిగితే మేము నీ కుమారులుగా రాజ్యాన్ని పొందగలుగుతాము. అప్పుడు లోకులు మనల్ని ఏమీ చేయలేరు. ప్రజ్ఞానేత్రుడు మహారాజు ధృతరాష్ట్రుడు తన కుమారుని యొక్క మాటలు విన్నాడు. కనికుడు చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకున్నాడు. అతని మనసు 2 విధాలుగా చీలింది. అతడు దుఃఖిస్తున్నాడు. దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు వీరి 4 రహస్యంగా మంత్రాలను సాగించారు. తర్వాత దుర్యోధనుడు ధృతరాష్ట్రునితో ఇలా అంటున్నాడు. తండ్రి, పాండవుల భయం ఉండకూడదు. నీవు వారిని ఏదో ఒక మంచి ఉపాయంతో వారణావతపురానికి పంపించు. ధృతరాష్ట్రుడు మాత్రం కొడుకు చెప్పిన మాటలు విని కొద్దిసేపు ఆలోచించుకొని ధృతరాష్ట్రుడు ఇలా అంటున్నాడు. పాండురాజు తన జీవితమంతా ధర్మాన్ని గురించి యోచించాడు, ధర్మాన్ని ఆచరించాడు. సమస్త బంధువుల పట్ల, నా పట్ల కూడా ధర్మంగా ప్రవర్తించాడు. అతడు తనకు సంబంధించిన భోజనాదుల విషయంలో కూడా ఏమీ పట్టించుకునేవాడు కాదు. ఉత్తమమైన వ్రతంగా ప్రతిరోజు రాజకార్యాలను నాకు నివేదించేవాడు. పాండురాజు కుమారుడు యుధిష్ఠిరుడు కూడా తండ్రి వల్లే ధర్మపరాయణుడు, గుణవంతుడుగా లోకంలో ప్రసిద్ధి చెందాడు. పురువంశీయులు ఆమోదం పొందాడు. అటువంటి యుధిష్ఠిరుని తండ్రి తాతల నుంచి సంక్రమించిన రాజ్యం నుంచి మనం ఎలా దూరం చేయగలుగుతాం? అందున అతడు సహాయ సంపదలు ఉన్నవాడు. పాండురాజు మంత్రులను, సైన్యాన్ని అన్ని వేళలా ఆదరించాడు, పోషించాడు. ముఖ్యంగా వారినే కాక వారి పుత్రులను, మనవలను కూడా పోషించాడు. నాయన సుయోధన, నగర జనులందరూ పాండురాజుచే అనేక సత్కారాలు పొందినవారే. వారందరూ యుధిష్ఠిరుని యొక్క ప్రయోజనం కోసం మన బంధువులకు ద్రోహం చేయడానికి వెనుకాడరు అని అనగా దుర్యోధనుడు ఇలా అంటున్నాడు. తండ్రి, నువ్వు చెప్పింది నిజమే. ప్రజా విరోధ దోషం గురించి నేను ఆలోచించాను. కనుకనే ధనంతో, సత్కారాలతో ప్రజలతో మంచి సంబంధాలను నెలకొల్పుకున్నాను. వారందరూ మనకు ముఖ్య సహాయకులు అవుతారు. రాజా, ఈ సమయంలో మంత్రివర్గం, ధనంతో కూడిన కోశాగారం నా అధీనంలో ఉంది. సహాయ సంపదలున్న నీవు వెంటనే మెత్తని ఉపాయంతో పాండవులను వారణావత నగరానికి పంపించు. మహారాజా, రాజ్యమంతా పూర్తిగా నా అధీనంలోకి వచ్చాక కుంతీదేవి తన కుమారులతో పాటు ఈ నగరానికి వస్తుంది. ధృతరాష్ట్రుడిలా అన్నాడు. దుర్యోధన, నా మనసులో కూడా ఈ భావన వస్తూనే ఉంది. కానీ ఈ అభిప్రాయం పాపిష్టిది కావడం చేత నీలా నేను వివరించలేదు అని అన్నారు. భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, విదురుడు కానీ, కృపాచార్యుడు కానీ కుంతీపుత్రుల ప్రవాసాన్ని ఎప్పుడు అనుమతించరు అని అంటాడు. దాంతో కురు వంశజులు అందరికీ మనము సమానలమే. అభిమానవంతులు, ధార్మికులు అయిన కురుశ్రేష్ఠులు మనలో తరతమ భావాన్ని వారు అంగీకరించరు. నాయన దుర్యోధన, మనం పాండవుల పట్ల భేదభావంతో వ్యవహరిస్తే మహానుభావులైన కురుకుల శ్రేష్ఠులు ప్రపంచానికి కూడా మనం వ్యతిరేకులం అవుతాం. దుర్యోధనుడు అన్నాడు. తండ్రి, భీష్ముడు ఎప్పుడు మధ్యస్థుడే, ఒక పక్షం పట్టేవాడు కాదు. ద్రోణపుత్రుడు అశ్వత్థామ నాయందు అభిమానం ఉన్నవాడు. ద్రోణుడు కూడా తన కుమారుని పక్షంలోనే ఉంటాడనడంలో సందేహం లేదు. వీరిద్దరూ ఎటు ఉంటే కృపాచార్యుడు కూడా అటే ఉంటాడు. అతను ఎన్నడూ కూడా తన భావద్రోణుని, మేనల్లుడు అశ్వత్థామను విడిచిపెట్టడు. విదురుని ఆర్థిక ప్రయోజనాలు మనతో ముడిపడి ఉంటాయి. అతనికి శత్రువులతో రహస్య మైత్రి ఉంది. కానీ తానొక్కడే పాండవుల కోసం
మనల్ని బాధించడానికి సమర్థుడు కాదు. కనుక నీవు అన్ని శంకలు వదిలి వెంటనే తల్లితో సహా పాండవులను వారణావతం పంపించే ఏర్పాట్లు చెయ్యి. రాజా, ఈ పని చేసి నా శోకాగ్నిని చల్లార్చు. ఈ నా శోకాగ్ని నా నిద్రను దూరం చేస్తుంది. హృదయంలో దిగిన శల్యం వంటిది, మిక్కిలి భయంకరమైనది అంటాడు. పిదప దుర్యోధనుడు తమ తమ్ములతో కూడి ముఖ్యమైన ప్రజలను, నాయకులను ధన సత్కారాలతో లోపరుచుకున్నాడు. ధృతరాష్ట్రుని ప్రోత్సాహంతో కొందరు మంత్రులు వారణావత నగరం అందచందాలను నేర్పుగా వర్ణించసాగారు. వారణావత నగరం పరమశివుని క్షేత్రం. ఇంత అందమైన ప్రదేశం మరెచ్చట కానరాదు. అక్కడ త్వరలో గొప్ప ఉత్సవం జరగబోతోంది. ఆ పవిత్ర నగరం రకరకాల రత్నాలతో నిండి ఉన్నది. ఆ ప్రదేశం మానవుల మనస్సులను మురిపిస్తోంది. ఈ విధంగా ధృతరాష్ట్రుని ప్రేరణతో మంత్రులు అనేక కథలను ప్రచారం చేశారు. రాజా, ఈ విధంగా చెప్పబడుతున్న అందాల నగరం వారణావతాన్ని చూడాలని పాండవులకు కూడా కోరిక కలిగింది. ధృతరాష్ట్రుడు పాండవులకు వారణావతం మీద మక్కువ కలిగింది అని భావించాడు. అప్పుడు అంబికాసుతుడు వారిని పిలిపించి ఇలా చెప్పాడు. బిడ్డలారా, మీరు సకల శాస్త్రాలను చదివారు. సమస్తమైన అస్త్రాలను ద్రోణుల నుంచి, కృపాచార్యం నుంచి విశేషంగా గ్రహించారు. నేను రాజ్యహితం, రాజకీయ వ్యవహారాలు, రక్షణ విషయాలు అన్ని వైపులా ఆలోచిస్తున్నాను. మంత్రులు నిత్యం వారణావతం అందచందాలను నాకు వివరిస్తున్నారు. మీరు వారణావతంలో జరగబోయే ఉత్సవాన్ని చూడాలని భావిస్తే అందరూ సకుటుంబ సేవక గణాలతో కలిసి ఆ నగరంలో దేవతల్లా విహరించండి. అక్కడ మీరు బ్రాహ్మణులకు, గాయకులకు మీ కోరిక మేరకు రత్నాలను, విలువైన వస్తువులను తేజస్సులైన దేవతల్లా దానం చేయవచ్చు. ఈ విధంగా కొంతకాలం విహరించి పరమానందాన్ని అనుభవించి తిరిగి హస్తినాపురానికి సుఖంగా రావచ్చు అంటాడు. యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుని కోరికను గ్రహించాడు. తనకు సహాయం లేకపోవటాన్ని గమనించాడు. అలాగేనంటూ తన సమ్మతిని ధృతరాష్ట్రునికి తెలియచేశాడు. పిదప యుధిష్ఠిరుడు భీష్ముని, బుద్ధిశాలి అయిన విదురుని, ద్రోణుని, కురువంశజుడైన సోమదత్తుని, కృపాచార్యుని, ద్రోణాచార్య పుత్రుడైన అశ్వత్థామను, ఈ విధంగా అందరు మంత్రులను, తపోధనులైన బ్రాహ్మణులను, పురోహితులను, పౌరులను, కీర్తిశాలియకు గాంధారిని విడివిడిగా సమీపించి మెల్లగా దీనంగా ఇలా అన్నాడు. జనులతో నిండిన సుందరమైన వారణావత నగరానికి ధృతరాష్ట్రుని ఆజ్ఞ మేరకు సకుటుంబంగా వెళుతున్నాను. మీరందరూ నిర్మలమైన మనస్సుతో మాకు మేలు జరగాలని ఆశీర్వదించండి. మీ ఆశీస్సులతో మేము వృద్ధిని పొందుతాము. ఏ పాపాలు మా దరికి చేరవు. పాండుసుతుడైన ధర్మరాజు పలుకులు విని కురుశ్రేష్ఠులందరూ కూడా ప్రసన్నులై పాండవులను మనసారా ఆశీర్వదించారు. పాండుకుమారులారా, మార్గంలో మీకంతా మేలే జరగాలి. సమస్త ప్రాణులకు శుభం జరగాలి. మీకు అన్ని విధాల ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్నపాటి కీడు కూడా జరగకూడదని ఆశీర్వదించారు. పిదప రాజ్యలాభం కోసం శుభాశీస్సులను పొంది అవసరమైన పనులను పూర్తి చేసుకుని పాండవులందరూ కూడా వారణావతానికి పయనమయ్యారు. ధృతరాష్ట్రుడు పాండుకుమారులకు ఈ విధంగా చెప్పగానే దుర్యోధనుడు తన మంత్రి అయిన పురోచనుని ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అతని కుడిచే పట్టుకుని ఇలా అంటున్నాడు. పురోచన, ధనధాన్యాలతో తొలతూగుతున్న ఈ భూమండలం నాకు సొంతమైనట్లే, నీకు సొంతమవుతుంది. కనుక దీన్ని మనం జాగ్రత్తగా రక్షించుకోవాలి. నాకు నీ ఎంత విశ్వాసపాత్రుడు మరొకడు లేడు. కనుకనే నీతో ఇంత ముఖ్యమైన విషయాన్ని సంప్రదిస్తున్నాను. నీ సహాయాన్ని అర్థిస్తున్నాను. పురోచన, నా రహస్యాన్ని రక్షించు. నా శత్రువులను నాశనం చేయి. నేను చెప్పిన దాన్ని నీవు నేర్పుగా సాధించాలి. ధృతరాష్ట్రుని చేత పాండవులు వారణావతానికి పంపబడ్డారు. ధృతరాష్ట్రుని ఆజ్ఞ మేరకు అచ్చట ఉత్సవాల్లో వారు విహరిస్తారు. కంచరగాడిదలను పూంచి వేగంగా పయనించే రథం ఎక్కి నేడు వారణావతం చేరుకునేటట్లు ప్రయాణం సాగించు. అక్కడికి వెళ్ళి 4 వైపులా గదులు కలిగిన సురక్షితమైన గృహాన్ని కట్టించు. అది నగరానికి సమీపంలో ఉండాలి. ఎంత ఖర్చు చేసినా సరే మిక్కిలి అందంగా ఉండాలి. జనుము, మద్ది, జిగురు మొదలైన తేలికగా మండే స్వభావం కల ద్రవ్యాలన్నిటినీ ఆ భవన నిర్మాణంలో ఉపయోగించు. నెయ్యి, నూనె, కొవ్వు, లక్క వంటి వస్తువులను అధికంగా ఉపయోగించి వాటిని మట్టిలో కలగలిపి గోడలన్నీ తయారీకి పైపోతగా ఉపయోగించు. ఆ గృహం అంతటా ఎక్కడ పట్టినా జనుము, నూనె, నెయ్యి, లక్క, చెక్కలు మొదలైన మండే వస్తువులే ఉండేటట్లు చూడు. పాండవులు కానీ ఇతరులు కానీ ఎంత పరీక్షించినా ఆ ఇల్లు తగలబడే వస్తువులతో తయారైనట్లు తెలియకుండా కట్టించు. అలా కట్టించిన ఇంటిలో పాండవులు, కుంతి, బంధుమిత్రులతో కూడి నివసించే విధంగా ప్రణాళికను సిద్ధం చేయాలి.
వారందరినీ నీ సపర్యలతో నమ్మింపచేయాలి. ఆ భవనంలో కుర్చీలు, ప్రయాణ సాధనాలు, తల్పాలు అన్ని దివ్యంగా ఉండేటట్లు చూడు. వాటిని గూర్చి విన్న నా తండ్రి పరమానందపడాలి, పాండవులు సంతోషించాలి. వారణావత నగరంలో ప్రజలు ఎంత మాత్రం దీన్ని గమనించకుండా ఉండే విధంగా పని అంతా సాగిపోవాలి. ఇదంతా అనుకున్న సమయానికి పూర్తి కావాలి. పాండవులు నిన్ను పరిపూర్ణంగా నమ్మిన తర్వాత వారందరూ నిర్భయంగా నిద్రించే ఉన్న సమయంలో ఆ ద్వారాల నుంచి లోనికి ప్రవేశించే విధంగా నీవు ఆ ఇంటికి నిప్పు పెట్టాలి. జనులందరూ ప్రమాదవశాత్తు పాండవులు సొంత ఇంటిలో అగ్నికి ఆహుతయ్యారని భావించాలి. పాండవుల ఆపదలో మన ప్రమేయం ఉన్నట్లు ఎవరూ భావించరాదు, మనల్ని అసహించుకోరాదు. పురోచనుడు అలాగే చేస్తానని దుర్యోధన ముందు శపథం చేసి కంచరగాడిదలు పూంచిన వేగవంతమైన రథం ఎక్కి వారణావతం వెళ్ళాడు. ఆ పురోచనుడు దుర్యోధను వ్యూహం ప్రకారం చెప్పినట్లుగా అంతటిని పూర్తి చేశాడు. వైశంపాయనుడు ఇలా అంటున్నాడు: పాండవులు వాయువేగం గల మంచి గుర్రాలు పూంచిన రథాన్ని అధిరోహించడానికి ముందు దుఃఖితుల వలె భీష్మునికి పాదాభివందనం చేశారు. ఆ విధంగా ధృతరాష్ట్ర మహారాజు, మహాత్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, విదురుడు మొదలైన పెద్దల పాదాలకు నమస్కరించారు. ఆ విధంగా నియమదీక్షలతో పాండవులు కురువృద్ధులందరికీ నమస్కరించి సమానులను కౌగిలించుకొని బాలురచే నమస్కరింపబడుతూ బయలుదేరారు. పాండవులు తల్లులందరికీ ప్రదక్షిణ చేశారు. వారి వద్ద మంత్రులు, ప్రజాముఖ్యులు మొదలైన ప్రముఖుల వద్ద సెలవు తీసుకొని వారణావతానికి బయలుదేరి వెళ్లారు. గొప్ప ప్రజ్ఞ గల విదురుడు కొందరు కురుశ్రేష్ఠులు, పౌరులు దుఃఖితులై పురశ్రేష్ఠులైన పాండవులను అనుసరించారు. అప్పుడు భయపడని మిక్కిలి బ్రాహ్మణులు పాండవుల దైన్యాన్ని చూసి మిక్కిలి దుఃఖితులే ఇలా అన్నారు: మందమతి కురువంశజుడు అయిన ధృతరాష్ట్ర మహారాజు పాండవులను పక్షపాత బుద్ధితో చూస్తున్నాడు. ధర్మం గురించి ఎంత మాత్రం ఆలోచించడం లేదు. పుణ్యాత్ముడు యుధిష్ఠరుడు, బలవంతులలో బలవంతుడు భీమసేనుడు, అర్జునుడు పాపకార్యాలను ఇష్టపడరు. మహాత్ములైన మాద్రి కొడుకులు నకుల సహదేవులు కూడా పాపాన్ని ఎలా చేస్తారు? తండ్రి నుంచి సంక్రమించిన రాజ్యాన్ని పాండవులు పొందడం ధృతరాష్ట్రుడే సహించలేకున్నాడు. ఇందులో వారి పాపం లేదు. ఇది చాలా అధర్మం. ఆ సమయంలో కానీ ప్రదేశానికి పాండవులు పంపించబడుతుంటే భీష్ముడు ఈ అధర్మాన్ని ఎలా అంగీకరిస్తున్నాడు? శంతనపుత్రుడు రాజర్షి అయిన విచిత్ర వీరుడు కురునందనుడు పాండురాజు పూర్వం మాకు ప్రజలకు తండ్రి వరే పరిపాలన సాగించారు. అటువంటి పురుష శ్రేష్ఠుడైన పాండురాజు కీర్తిశేషుడు కాగానే బాలురైన ఈ పుత్రులను పాండవులను ధృతరాష్ట్రుడు చూసి సహించలేకపోతున్నాడు. ఇది మాకు సమ్మతం కాదు కనుక హస్తినాపురాన్ని మా ఇళ్లను వదిలి మేమందరం యుధిష్ఠరుడున్న చోటుకే వెళ్ళిపోతాం. ఆ విధంగా దుఃఖితులై మాట్లాడుతున్న పురజనులతో ధర్మప్రభువైన యుధిష్ఠరుడు బాగా ఆలోచించి ఇలా అన్నారు: తండ్రి గౌరవింపదగినవాడు, పెద్దవాడు, శ్రేష్ఠుడు అయిన ధృతరాష్ట్ర మహారాజు ఏమి చెప్తే అది సందేహించకుండా నెరవేర్చాలన్నది మా వ్రతం. అయ్యా, మీరందరూ మాకు మిత్రులు, మీ హృదయాలు మంచివి, మమ్మల్ని ఆశీర్వదించండి. మా మీద గౌరవం చూపించారు, బాగుంది. ఇక మీతో సాధించవలసిన పని ఏర్పడినప్పుడు మీరు మాకు ప్రియాన్ని మేలుని తప్పగా చేయగలరు. యుధిష్ఠరుని మాటలు విన్న పౌరులు వారికి గౌరవ సూచకంగా ప్రదక్షిణ చేసి వారిని ఆశీస్సులతో ఆనందపరిచి తిరిగి నగరానికి వెళ్ళిపోయారు. పురజనులందరూ మరలిపోగానే సత్యధర్మాలు తెలిసిన విదురుడు పాండవ శ్రేష్ఠుడైన ధర్మరాజును ప్రబోధిస్తూ ఇలా అన్నారు: ముందు వెనకల ఎరిగినవాడు, బుద్ధిమంతుల మాటల్లోని మర్మాన్ని గ్రహించగలవాడు అయిన విదురుడు ముందు వెనకలు తెలిసి బుద్ధిమంతుల మాటల్లో మర్మాన్ని గ్రహించగలిగిన ధర్మరాజుతో సామాన్యులకు సామాన్యంగా గాను మర్మ విధులకు విశేషంగాను అర్థాన్ని ఇచ్చే విధంగా ఈ విధంగా పలుకుతున్నాడు. విదురుడు పౌరులకే కాక భీమాదులకు కూడా తెలియని రీతిలో ధర్మరాజుకు హితాన్ని సూచిస్తున్నాడు. లుప్తవర్ణ, అధిక వర్ణ, వికృత వర్ణాది పద్ధతులతో భాషించటం లేదా అర్థం చేసుకోగలగటం అందరికీ సాధ్యం కాదు. విదురుడు ఈ రీతిగా మాట్లాడగల ప్రాజ్ఞ ప్రలాపజ్ఞుడు. నీతి శాస్త్రానికి అనుగుణమైన పరల బుద్ధిని ఎరిగిన వాడు దాన్ని తెలుసుకొని ఆపదల నుంచి తప్పించుకునే విధంగా ప్రవర్తించవలసి ఉంటుంది. అలోహం నిశితం శస్త్రం శరీర పరికర్తనం యో వేత్తినతు తం వినంతి ప్రతిఘాత విధం విషయ. లోహంతో నిర్మించబడి శరీరాన్ని కోసే వాడి అయిన ఆయుధాల్లో నేర్పున్న వారిని శత్రువులు హింసించలేరు. అలోహం అంటే అనల ఊహం, ఇక్కడ నకారం లోపించింది. అనలోహం అంటే దాహక ద్రవ్యాలతో కూడినది అని అర్థం.
నిశితం శస్త్రం అని పరిష్యరం. శస్త్రం అంటే ప్రాసాదం అని కూడా ఇంకొక అర్థం ఉంది. స్వస్తి అశ్విన్ అని వ్యుత్పత్తి, దానిలో శయనిస్తారు కాబట్టి. అయితే ఇక్కడ సకారానికి బదులుగా శాకారాన్ని వాడడం వర్ణ వికారం అన్నమాట. శరీర పరివర్తనం, శరీరం పరులుప్తకర్తనం, స్వరూపాన్ని కప్పిపుంచుకొని హింసించేది అని అర్థం. దాహక ద్రవ్యాలైన లక్క మొదలైనవి పైకి కనిపించకుండా గోడలు మొదలైన వాటిలో ఉంటాయి. అవి హింసించే పదార్థాలు. వాటిని రాత్రి వేళ వినియోగించవచ్చు. ఆ ప్రసాదాన్ని గమనించి ఉండాలి. ఇప్పుడు ఇబ్బంది లేదు అని విదురుడు సూచించాడు. ఎండుగడ్డి, ఎండిన అరణ్యాన్ని, చలిని సంహరిస్తుంది. అగ్ని కాని పరులకు కానరాని కలుగులోనున్న ఎలుకను దహించలేదు. కాబట్టి తనను తాను రక్షించుకోగలవాడు మాత్రమే జీవించగలడు అని చెప్తాడు. కళ్ళు లేనివాడు మార్గాన్ని తెలుసుకోలేడు. నేత్రం లేనివాడికి దిక్కులు తెలియవు. ధైర్యం లేనివాడు బుద్ధిమంతుడు కాలేడు. ప్రబోధాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకో. ఆప్తులు కాని వారు ఇచ్చిన అలోహమైన ఆయుధాన్ని ఏ నరుడు స్వీకరిస్తాడో వాడు కుక్క స్వభావాన్ని ఎరిగి ప్రవర్తించినప్పుడే అగ్ని నుంచి బయటపడగలుగుతాడు. కుక్క రాత్రి వేళ తక్కువగా నిద్రిస్తుంది, అప్రమత్తంగా ఉంటుంది అని చెప్తున్నారు. తిరుగుతూ ఉండే మార్గాలు తెలుస్తాయి. నక్షత్రాలను చూసి దిక్కులను గ్రహించవచ్చు. తాను తన జ్ఞానేంద్రియాలను అప్రమత్తంగా ఉంచుకుంటే పరులచే బాధింపబడడు. విదురుని మాటలు విన్న ధర్మప్రభువు పాండు కుమారుడు యుధిష్ఠిరుడు విద్వాంసుల్లో మిన్నైన విదురునితో నీవు చెప్పింది నాకు తెలిసింది అని చెప్పారు. ఈ విధంగా శిక్షణనిచ్చి కొంత దూరం అనుసరించి పాండవులకు ప్రయాణ అనుమతిని ప్రసాదించి విదురుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. భీష్ముడు, పురజనులు, విదురుడు అందరూ మరలి వెళ్ళిన తర్వాత యుధిష్ఠిరుని సమీపించి కుంతి ఇలా అన్నది. నాయన, జనుల మధ్యలో విదురుడు స్పష్టంగా కొన్ని మాటలు చెప్పాడు. నీవు కూడా తెలిసింది అని సమాధానం ఇచ్చావు. కానీ ఆ విషయాలేవి మాకు బోధపడలేదు. ఈ విషయం మాకు తెలియదగిందైతే, తెలుసుకోవటంలో తప్పు లేనట్లయితే నీకును విదురులకు మధ్య జరిగిన మాటల మర్మాన్ని వినాలనుకుంటున్నాను అని కుంతి అడుగుతుంది. దాంతో యుధిష్ఠిరుడు ఈ విధంగా అంటున్నారు. అమ్మ, గృహాల్లో అగ్ని ప్రమాదం జరగవచ్చునని, పయనించబోయే మార్గం లోగడ తెలిసినది కాకపోవచ్చునని, కొత్త మార్గంలో పయనించవలసి వస్తుందని ధర్మాత్ముడు విదురుడు వివరించాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు భూమిని తప్పక పొందగలడని విదురుడు చెప్పాడు. నీవు చెప్పిన దాన్ని నేను గ్రహించానని విదురునికి నేను సమాధానం చెప్పాను అని అంటారు. జనమేజయుడు పాండవులు పాల్గొన మాసంలో శుక్లాష్టమి తిథిలో రోహిణీ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు వారణావతానికి బయలుదేరారు. అక్కడ నగరవాసుల్ని చూశాడు. వైశంకాయనుడు ఇలా అంటున్నాడు. పాండవులు వస్తున్నారనే వార్తను విన్న వారణావతపుర ప్రముఖులు సర్వమంగళ వాయిద్యాలతో, మంగళ ద్రవ్యాలతో అలసట విడిచి అనేక విధాలైన వాహనాల్లో వచ్చి శాస్త్ర ప్రకారం పాండవులకు ఎదురయ్యారు. వారణావతం నుంచి వచ్చిన పురజనులు పాండవులను చూసి పరమానందపడ్డారు. వారంతా అక్కడకు వేల సంఖ్యలో వచ్చారు. వారణావతం నుంచి వచ్చిన పుర ప్రముఖులు పాండవులను సమీపించి జయ జయ ధ్వానాలు చేస్తూ ఆశీస్సులు అందిస్తూ వారి చుట్టూ గుమికూడారు. పుర ప్రముఖులతో కూడిన పురుష శ్రేష్ఠుడు ధర్మప్రభు యుధిష్ఠిరుడు దేవతల్లో పర్యవేక్షించిన దేవేంద్రుని వలె దివ్యంగా ప్రకాశించాడు. జనమేజయ, పాండవులు పురప్రముఖులచే సన్మానింపబడ్డారు. పాండవులు కూడా పురప్రముఖులను గౌరవించారు. తర్వాత వారందరూ సాలంకృతమై జనగణాలతో నిండిన వారణావత నగరానికి ప్రవేశించారు. జనమేజయ, పాండవులు వారణావతంలో ప్రవేశించి వెంటనే తమ తమ ధార్మిక కార్యకలాపాలలో నిమగ్నులై బ్రాహ్మణోత్తముల ఇళ్లను సందర్శించారు. రాజా, నరశ్రేష్ఠులైన పాండవులు క్రమంగా నగరాధికారులు ఇళ్లను, రధిక యోధుల ఇళ్లను, వైశ్యుల శూద్రుల ఇళ్లను కూడా సందర్శించారు. భర్త శ్రేష్ఠ, పాండవులందరూ పుర ప్రముఖుల పూజలు అందుకొని పురోజనులతో కూడి నివాసమైన ఇంటి వద్దకు వెళ్లారు. పురోజనుడు వారందరికీ తినుబండారాలను, పానీయాలను, శ్రేష్టమైన ఆసనాలను, అందమైన తల్పాలను సమకూర్చాడు. పాండవులు పురోజనుచే సన్మానించబడ్డారు. విలువైన వస్తువులను ఉపయోగించి పాండవుల నగర జనులచే సేవించబడి అక్కడ సుఖంగా కాలక్షేపం చేశారు. పాండవులు అక్కడ 10 రోజులు గడిపారు. 11వ రోజున పురోజనుడు శివం అనే పేరు గల అశుభకరమైన ఇంటిని గురించి పాండవులకు నివేదించాడు. పురోజనుడు చెప్పిన మాటలను అనుసరించి పురశ్రేష్ఠులైన పాండవులు
తమ సంభారాలన్నింటితోనూ గృహ్యకులు శైలాసంలోకి ప్రవేశించినట్టు ఆ కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. సమస్త ధర్మాలను ఆచరించే వాళ్లలో శ్రేష్ఠుడు యుధిష్ఠిరుడు. ఆ కొత్త ఇంటిని పరిశీలించి ఇది అగ్నిగృహమని, తగలబడే స్వభావం గల వస్తువులతో నిర్మించబడిందని భీమసేనునికి చెప్పాడు. భీమసేన నెయ్యి లక్కలతో కలగలిపిన కొవ్వు వాసన పరిశీలిస్తే ఇది మండే లక్షణం గల గృహంగా తెలిసిపోతుంది అన్నాడు యుధిష్ఠిరుడు. భీమసేన జనుము, గుగ్గిలం, వెదురు, గడ్డి, లక్క, జమ్ము లాంటి ద్రవ్యాలను నేతితో తడిపి ఈ గృహాన్ని నిర్మించారు. ఈ గృహ నిర్మాణ శిల్పులు నిర్మాణ కళలో ఆరితేరిన వారు, పురోచనునికి పరమాప్తులు వారు. దీన్ని చాలా నేర్పుగా నిర్మించారు. సుయోధనునికి వశవర్తి అయిన ఈ పాపాత్ముడి పురోచనుడు నమ్మిన నన్ను అగ్నితో బూడిద చేయాలని సంకల్పించాడు. పార్థ, ఈ విషయాన్ని ఆపదను ముందే గ్రహించి విదురుడు ముందుగానే నన్ను ఈ విషయంలో హెచ్చరించాడు. ఎళ్లవేళలా మన యోగక్షేమాలు కోరేవాడు విదురుడు. దుర్యోధన విధేయులై రహస్యంగా సంచరించే దుర్మార్గులు ఈ గృహాన్ని నిర్మించారు. భీమసేనుడలా అంటున్నాడు, యుధిష్ఠిరా, ఈ ఇల్లు అగ్ని సంబంధమైందని నీవు భావిస్తే మనం దీన్ని వదిలి పూర్వం మనం నివసించే ఇంటికే వెళ్లి ఉందాం అంటాడు. యుధిష్ఠిరుడు ఇలా అంటున్నాడు, మనం ఇక్కడ నివసించాలని నాకు అనిపిస్తోంది. అయితే మనం దీన్ని అనుమానిస్తున్నట్లు తెలియకూడదు, అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రదేశం నుంచి మనకిష్టమైన ప్రాంతానికి చేరుకోవడానికి మనం ఒక మార్గాన్ని అన్వేషిస్తూ ఉండాలి. మన ఆకారంలో అనుమానం కనిపిస్తే పురోచనుడు తొందరపాటుతో అనుకున్న దానికంటే ముందుగానే ఏదో ఒక వంకతో ఇంటిని తగలపెట్టేయవచ్చు. ఈ పురోచనుడు ధర్మానికి భయపడేవాడు కాదు, నిందకు విరిచేవాడు కాదు. ఈ మూర్ఖుడు సుయోధనుని అదుపులో ఉన్నాడు కనుక ఏమి చేయటానికైనా వెనుదీయడు. మనం ఇక్కడ దహించబడితే తాతగారు భీష్ముడు కౌరవుల మీద కోపం చూపిస్తాడు. అలా కాకపోతే తాతగారు కౌరవుల మీద కోపం ఎందుకు వస్తుంది? మనం ఈ లక్క ఇంటిలో తగలబడితే తాతగారు భీష్ముడు ఇతర కురు ప్రముఖులు తమ ధర్మంగా భావించి కౌరవుల మీద కోపాన్ని చూపుతారు. మనం ఒకవేళ గృహదహనానికి భయపడి బహిరంగంగా పారిపోతే రాజ్యమోహమున్న దుర్యోధనుడు మనను గూఢాచారాల ద్వారా రహస్యంగా చంపించే ప్రయత్నాలు చేయవచ్చు. అధికారం, అనుయాయులు, ధనబలం ఉన్న సుయోధనుడు ఆపదల్లో ఉన్న అనుయాయులు లేని ధనరహితులైన మనము వివిధ ఉపాయాలతో నిశ్చయంగా చంపించి తీరుతాడు. అందువల్ల ఈ పాపి పురోచనుని ఈ దుర్మార్గుడు సుయోధనుని మోసగిస్తూ ఇక్కడ నివసించాలి. రహస్యంగా అక్కడికక్కడే మరొక నివాసాన్ని ఆశ్రయించాలి. కనుక మనం వేట కోసంగా భూమండలంలో సంచరిస్తూ ఉందామో అప్పుడు మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలని అనేక మార్గాలు తెలుస్తాయి. ఈ మార్గాలు మనం ఇక్కడ నుంచి బయటపడడానికి ఉపయోగపడతాయి. కనుక మనం భూమిలో సురక్షితమైన సొరంగాన్ని తయారు చేసుకుందాం. అక్కడ ఊపిరాడడానికి తగిన అవకాశం ఏర్పాటు చేసుకుందాం. అప్పుడు ఈ లక్కైలు తగలబడిన అగ్ని బాధ మనకు ఉండదు. మనం ఈ పనిని రహస్యంగా సాగించాలి. పురోచనుడు గాని ఇతర పౌరులు కానీ ఈ విషయాన్ని ఎంత మాత్రం గ్రహించకుండా ఉండేటట్లు మనం అప్రమత్తులై ఉండాలి అంటాడు యుధిష్ఠిరుడు. విదురుని మిత్రుడు, సురంగ నిర్మాణ పనుల్లో ఆరితేరిన వాడు ఒకడు ఏకాంత సమయంలో పాండవులను సమీపించి ఇలా అంటున్నాడు, నన్ను విదురుడు పంపించారు. సొరంగ మార్గ నిర్మాణంలో నాకు మంచి నేర్పు ఉంది. నేను పాండవులకు ప్రియం చేయాలని వచ్చాను. నేను మీకు ఏం చేయాలో చెప్పండి. విదురుడు నాతో రహస్యంగా చెప్పాడు, పాండవులకు విశ్వాసంతో మేలు చేయాలని. విదురుని అభిమతం. ఏం చేయాలో చెప్పండి అంటాడు. కృష్ణపక్షంలో చతుర్దశి నాడు రాత్రి వేళల్లో మీ భవనానికి ప్రోచనుడు నిప్పు అంటించబోతున్నాడు. పురుషశ్రేష్ఠులైన పాండవులను తల్లితో సహా మంటలకు ఆహుతి చేయాలని దుర్బుద్ధి గల దుర్యోధనుడు ప్రయత్నించాడు. యుధిష్ఠిరా, విదురుడు మ్లేచ్ఛ భాషలో కొన్ని విషయాలు నీకు చెప్పాడు. నీవు కూడా విదురుడు చెప్పిన దానికి అది నిజమే అంటూ సమాధానం ఇచ్చావు. ఈ విషయము నీవు నన్ను నమ్మటానికి పనికి వస్తుంది అంటాడు. సత్యవాది కుంతిపుత్రుడైన యుధిష్ఠిరుడు కనునితో ఇలా అంటున్నాడు, సౌమ్య, నేను నిన్ను విశ్వసిస్తున్నాను. నీవు విదురునికి మిత్రుడవు, నిర్మలుడవు, విశ్వాసపాత్రుడవు, ఇష్టుడవు. నీకు ఎల్లవేళలా విదురుని పట్ల నిశ్చలమైన భక్తి ఉంది. మాకు చేయవలసిన ఉపకారం ఏదో విదురునికి తెలియనిది కాదు అంటాడు. నీవు విదురునికి ఎలా ఆప్తుడవో అలాగే మాకు కూడా ఆప్తుడవు. మేము విదురుని నిన్ను సమానంగా భావిస్తున్నాము. మేము విదురునికి ఎటువంటి వారమో నీకు అటువంటి వారమే. విదురుడు మమ్మల్ని రక్షిస్తున్నట్లే నీవు కూడా మమ్మల్ని ఆదుకోవాలి అంటాడు. దుర్యోధనుని ఆజ్ఞ మేరకు పురోచనుడు ఈ ఇంటిలో అగ్నిని పెంపొందించే వస్తువులతో మా నాశనం కోసం తయారు చేశాడని నేను భావిస్తున్నాను. దుర్మతి అయిన దుర్యోధనుడు పాపాత్ముడు. అతనికి సహాయకులు ఉన్నారు, ధనబలం ఉంది. ఆ పాపి మమ్మ ఎల్లప్పుడూ బాధిస్తూనే ఉన్నాడు. మేము ఈ లక్క ఇంటిలో కాలిపోతే సుయోధనుడు కోరిక నెరవేరుతుంది. కనుక నీవు ప్రయత్నం చేసి మేము ఈ అగ్ని బాధ నుంచి తప్పించుకునేటట్లు చేయండి అంటాడు. ఈ ఇల్లు దుర్మార్గుడైన దుర్యోధనుని ఆయుధాగారం. పునాది నుంచి ప్రాకారం దాకా అర్పడానికి వీలు లేని
పదార్థాలతో నిర్మించబడింది. దుర్యోధనుని యొక్క ఈ దురాలోచన ముందుగానే విదురుడు పసిగట్టాడు కనుకనే ముందుగా మమ్మల్ని హెచ్చరించాడు. విదురుడు పూర్వమే ఊహించని ఆపద ఇప్పుడు ఎదురైంది. పురోచనుడికి తెలియని విధంగా మమ్మల్ని ఈ ఆపద నుంచి విడిపించు. కనకుడు ఈ విధంగానే చేస్తానని శపథం చేసి ఆ ప్రయత్నాన్ని ప్రారంభించాడు. అవతరణాన్ని పరిశుభ్రం చేసే నెపంతో గొప్ప సొరంగాన్ని నిర్మించాడు. కనకుడు ఆ ఇంటి మధ్యలో మరీ పెద్దది కాని సొరంగాన్ని నిర్మించి దానికి ద్వారాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఆ ద్వారం ఉన్నట్లు ఎవరికి తెలియని విధంగా భూమికి సమాంతరంగా నిర్మించాడు. దుర్మార్గుడైన పురోచనుడు పాండవుల ఇంటి ద్వారం వద్దనే ఇప్పుడు నివసిస్తూ ఉండేవాడు. అతని భయం వల్ల స్వరంగం ముఖద్వారం మూసివేయబడింది. పాండవులు రాత్రి వేళల్లో ఆయుధాలు ధరించి అప్రమత్తలుగా ఉంటున్నారు. పగలు మాత్రం ఒక అరణ్యం నుంచి మరొక అరణ్యానికి వేటకు వెళ్తున్నారు. పురోచను మోసగించడానికి పాండవులు అపనమ్మకంతో నమ్ముతున్నట్లు, దుఃఖంతో ఉన్న సంతోషంగా ఉన్నట్లు ఆశ్చర్యంగా జీవించసాగారు. ఆ నగరంలో నివసించే పురజనులు పాండవుల విషయాలను ఎంత మాత్రం గ్రహించలేదు. విదురుని ముఖ్యమైన కనక శ్రేష్ఠునికి మాత్రమే పాండవుల విషయాలు తెలుసు. వైశంపాయనుడిలా అంటున్నాడు. దాదాపు సంవత్సర కాలం పాండవులు అక్కడ నివసించారు. వారందరూ తనను నమ్ముతున్నారని భావించి పురోచనుడు పరమానందపడ్డాడు. పురోచనుడు ఆ విధంగా సంతోషిస్తూ ఉండగా ధర్మవిదురుడు, కుంతీపుత్రుడు అయిన యుధిష్ఠిరుడు భీమార్జునుడు నకుల సహదేవులతో ఇలా అంటున్నాడు. పాపాత్ముడైన పురోచనుడు మనం వారిని పరిపూర్ణంగా నమ్మినట్లు తలుస్తున్నాడు. ఈ నీచుడు చక్కగా మోసగింపబడ్డాడు. ఇది మనం పారిపోవడానికి తగిన కాలం అనుకుంటున్నాను. ఆయుధాగారాన్ని, ఇంటిని పురోచనుని కూడా తగలబెట్టుకొని 6గురిని ఇంట్లో ఉంచి ఎవరు గుర్తించకుండా మనం పారిపోదామంటాడు. ఒకవేళ 6గురిని లంకా ఇంటిలో ఉంచినప్పుడు పాండవులు మరణించినట్టు నమ్మకం. లేకపోతే పాండవులు పారిపోయారని భావించి మరలా అన్వేషణ కొనసాగించవచ్చు. మహారాజా తర్వాత ఒక రాత్రి దాన నెపంతో కుంతి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టింది. అప్పుడు అక్కడకు అనేక మంది స్త్రీలు వచ్చారు. భరత, మేమందరం వారందరూ స్వేచ్ఛగా తిని తాగి రాత్రి కుంతి అనుమతితో తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. విందు భోజనానికి తన 5గురు కుమారులతో కలిసి ఒక భోజశ్రీ అన్నం కొరకు కాలచోదితురాలై వచ్చింది. ఆమె తన కుమారులతో కూడి మద్యాన్ని అతిగా సేవించింది. మత్తుచే వ్యవసురాలై శరీర స్పృహ లేనిదే ఆ గృహంలో నిద్రించింది. వారందరూ చచ్చిన వాని వల్లే పడి ఉన్నారు. జనమంతా నిద్రించిన సమయంలో పెద్ద సుడిగాలి వీచింది. అప్పుడు భీముడు పురోచనుడు నిద్రించిన ఇంటికి ముందుగా నిప్పు పెట్టాడు. తర్వాత లక్క ఇంటి ద్వారానికి నిప్పు అంటించాడు. తర్వాత భీముడు ఇంటికి అన్ని వైపులా నిప్పు పెట్టాడు. ఆ ఇల్లు అన్ని వైపులా కాలిపోతుండడం గమనించి శత్రుహంతకులైన పాండవులు తల్లితో కూడి వేగంగా సొరంగంలోకి ప్రవేశించారు. తర్వాత పెద్ద పెద్ద మంటలు, కాలుతున్న శబ్దాలు అంతటా వ్యాపించాయి. జనమంతా మేల్కొన్నారు. కాలుతున్న ఇంటిని చూచి దీనమైన ముఖాలతో పురోచనుని ఈ విధంగా అంటున్నారు. బుద్ధిహీనుడు, పాపాత్ముడైన పురోచనుడు దుర్యోధన ప్రేరణతో ఇంటిని నిర్మించాడు, తగలబెట్టాడు. ఇది అతడి నాశనం కోసమే జరిగింది. అయ్యో, ధృతరాష్ట్రుడికి మంచి బుద్ధి కలగలేదు. అతడు విశుద్ధులైన పాండవులను శత్రువుల వలె తగలపెట్టించాడు. పాపాత్ముడు, దుర్బుద్ధి అయిన పురోచనుడు ఏ పాపం తెలియని పాండవులను, తనను నమ్మిన నరశ్రేష్ఠులను తగలపెట్టాడు. దైవవశాత్తు వీడు కూడా కాలిపోయాడు అని అంటారు. వైశంపాయనుడిలా అంటున్నాడు. వారణావతంలోని జనులందరూ ఆ రాత్రి వేళ కాలిపోయిన ఇంటి చుట్టూ కూడి ఈ విధంగా విలపించారు. పాండవులందరూ కూడా తల్లితో కూడి మిక్కిలి దుఃఖిస్తూ ఆ సొరంగం ద్వారా బయటకు వచ్చి ఎవరు గుర్తుపట్టకుండా వెళ్లిపోతారు. శత్రుమర్ధనులైన పాండవులు నిద్రలేకపోవడం చేత తడబాటు వలన తల్లితో కూడి వేగంగా ప్రయాణించలేకపోయారు. రాజోత్తమ, భయంకరమైన వేగము పరాక్రమము కల భీమసేనుడు మాత్రం తల్లిని సోదరులందరినీ మోసుకొని పోయాడు. ఆ మహాబలుడు తల్లిని భుజం మీద, కవలను తొడ మీద, యుధిష్ఠిరార్జునులను చేతుల మీద ఎక్కించుకొని అందరినీ మోసుకుపోయాడు. పరాక్రమశాలి వాయువేగం కల విరుకోదరుడు తన రొమ్ముతో చెట్లను విరుస్తూ పాదాలతో భూమిని చీలుస్తూ అమిత వేగంతో ప్రయాణించసాగాడు. వైశంపాయనుడిలా అంటున్నాడు. ఇదే సమయంలో పరమజ్ఞాని విదురుడు తన అంతరాత్మ ప్రబోధానుసారం నిశుద్ధ చరిత్ర గల ఒకనొక పురుషుణ్ణి పాండవులు ఉన్న అరణ్యానికి పంపాడు. అభినందన అతడు అరణ్యంలో సూచించబడిన ప్రదేశానికి వెళ్లి నదీ జలం ఎంత లోతుగా ఉన్నదో పరిశీలిస్తున్న పాండవులను కుంతిని చూశాడు. బుద్ధిశాలి మహాత్ముడు అయిన విదురునకు తన చారుల ద్వారా పాపబుద్ధి గల పురోచనుని దుర్మార్గపు చేష్టలు తెలుస్తూనే ఉన్నాయి. ఆ కారణంగా విదురుని చేత విద్వాంసుడైన పురుషుడొకడు పాండవుల వద్దకు పంపబడ్డాడు. అతడు పవిత్రమైన గంగా నదీ తీరంలో విశ్వసింపదగిన పురుషులచే నింపబడి వాయువేగ మనోవేగాలతో ప్రయాణించేది. అన్ని విధాలైన గాలులను తట్టుకొని జెండాలతోనూ యంత్రాలతోనూ కూడిన నౌకను పాండవులకు చూపించాడు. యుధిష్ఠిరా, మీరు నన్ను విశ్వసించడానికి పనికి వచ్చే విదురుని వచనాన్ని వినవలసింది. పూర్వము మాకు విదురుడు చెప్పిన మాటల్ని జ్ఞాపకంగా చెప్తున్నాను అన్నాడు పురుషుడు.
మహారణ్యంలో కార్చిచ్చు సమస్తమును దహిస్తుంది, చలిని పోగొడుతుంది, అయినా కలుగుల్లో నివసించే ప్రాణులను అంటే ఎలుకల్ని చంపలేదు అని. ఈ విధంగా ఎవడు తను తాను రక్షించుకుంటాడో వాడే జీవిస్తాడు. ఈ సంభాషణ రూపంలో ఉన్న గుర్తు చేత నన్ను విదురుడు పంపిన నమ్మకమైన వ్యక్తిగా భావించండి. సర్వార్థ విదురుడు మరొక్క విషయం కూడా చెప్పమన్నాడు. యుధిష్ఠిరా, నీవు యుద్ధరంగంలో కర్ణుని, సోదరులతో కూడిన దుర్యోధనుని, శకుని కూడా జయిస్తానటంలో సందేహం లేదు. ఈ నౌక జలమార్గంలో ప్రయాణించడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇది నీళ్లలో సుఖంగా ప్రయాణం చేస్తుంది, మిమ్మల్ని అందరినీ ఈ ప్రదేశం నుంచి బయటకు చేరుస్తుంది. ఆ నావికుడు దుఃఖితులైన వారిని చూసి తల్లితో సహా పురుష శ్రేష్ఠులైన పాండవులను నావపైకి ఎక్కించారు. గంగలో ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఈ విధంగా అన్నాడు. విదురుడు మీ అందరి శిరస్సును ఆగ్రానించి కౌగిలించుకుని ఆదరపూర్వకంగా మీ యాత్రను కుశలంగాను నిర్విఘ్నంగా జరగాలని పదే పదే కోరుకున్నాడు. మీ అందరినీ ఆశీర్వదించాడు. రాజేంద్ర, ఆ విధంగా విదురుడు పంపిన పురుషుడు నరశ్రేష్ఠులు వీరులైన పాండవులతో పలికి నౌక ద్వారా వారిని గంగా నదిని దాటించాడు. పిదపాతడు గంగను దాటి వారందరికి విజయాశీస్సులు పలికి ఎలా వచ్చాడో అలా వెనుతిరిగి వెళ్ళిపోయాడు. మహాత్ములైన పాండవులు తగు విధంగా విదురుని సందేహం పంపి గంగను దాటి ఎవరికంటా పడకుండా వేగంగా రహస్యంగా ప్రయాణం సాగించారు. తర్వాత కథను తర్వాత వీడియోలో విందాం. జయ శ్రీ రాధే కృష్ణ.